Hello guys and welcome. My name is Divya from Tirupati. ఈ రోజు వీడియో ఏంటంటే ఇంతకుముందు వీడియోలో మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్, ఇంకా కాన్సనెంట్ సౌండ్స్, ఫనెటిక్స్ చూసాం. ఇప్పుడేంటంటే యాజ్ పర్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ I want to do a series of videos related to sounds. ఈ రోజు మన వీడియోలో లెటర్ ఏ గురించి ఎన్ని విధాలుగా పలకొచ్చు అనే వీడియో చేస్తున్నాం అన్నమాట. క్లాస్ స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్ అని వస్తుంది, సెలెక్ట్ దట్. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గో. సరే, మరి మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఫస్ట్ లెటర్ దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలండి? నో, యు ఆర్ రాంగ్. ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ. ఏమని ప్రొనౌన్స్ చేయాలి? ఏ. సరే, మరి ఇలాగే ఏ అనే పలుకుతున్నామా? నో, వీఆర్ నాట్. వీఆర్ డూయింగ్ ద లెటర్ ఏ ఇన్ 9 different ways. Let's see one by one. The first one is ah. Ah. Observe my lips. Ah. As in cat, rack, exactly, actually, had. Pronounce after me. Cat, rack, exactly, actually, had. సరే, మరి ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్గా ఫామ్ చేద్దామా? Read this sentence. Actually, that cat had exactly 10 apples. Once more. Actually, అక్కడ ఏ దగ్గర వస్తుంది? ఆ. నెక్స్ట్ that. దట్ కాదు అనాల్సింది, ఏమనాలి? that. Actually, that cat. మళ్ళీ cat had exactly 10 apples. One more sentence. Adam's apples, iPhones, fantastic. Adam's apples, iPhones, fantastic. Number 2. Air. Air. As in rare, care, share, prepare. Once more. Rare, care, share, prepare. Let's see that in sentence. Prepare to share, it's rare to care. Once more. Prepare to share, it's rare to care. One more sentence. How dare to stare at my spare tire. Once more. How dare to stare at my spare tire. Here, spare tire means fat stomach. It is a phrase. ఇది phrase అండి. స్పేర్ టైర్ అంటే వేరే సపరేట్ టైర్ ఉందని కాదు అర్థం. ఫ్యాట్ స్టమక్, నా పొట్ట లావుగా ఉంది. ఓకే, లావుగా ఉండే పొట్టను చూడడానికి, అలాగే చూడడానికి స్టేర్. స్టేర్ అంటే అలాగే చూడడం. అలాగే చూడడానికి ఎంత ధైర్యం నీకు అంటున్నారు. ఇలాంటి ఫ్రేజెస్ యూజ్ చేస్తూ ఉంటారండి ఫారినర్స్ ఎక్కువ. స్పేర్ టైర్ మీన్స్ ఫ్యాట్ స్టమక్. కొన్నిసార్లు మఫిన్ టాప్ అని కూడా మీనింగ్ వస్తుంది. నెంబర్ 3. ఇట్స్ అ లాంగ్ వావెల్ సౌండ్ ఆ. ఏం సౌండ్ అండి అది? ఆ. డాక్టర్ ఎవరైనా మీకు ఓపెన్ చేయండి నీ నోరు అని చెప్తారు కదా, ఆ. అలాగే ఆ. లెట్స్ సీ దిస్ సౌండ్ ఇన్ ఎగ్జాంపుల్స్. ఫాదర్, రాదర్, rather, car, car, bar, bar. Father, I'd rather not go to the bar in my car. Once more. Father, I'd rather not go to the bar in my car. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. బార్, కార్ అన్నప్పుడు లాస్ట్లో ఆర్ అనేది ప్రొనౌన్స్ చేయకూడదు. దిస్ ఈజ్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్. బట్ అమెరికన్ ఇంగ్లీష్ అయితే దే విల్ ప్రొనౌన్స్ ఆర్ టూ. ఎలా?
car, bar, అనేది ప్రొనౌన్స్ అవుతుంది. ఓకే, వన్ మోర్ సెంటెన్స్. Father parked his car under a star near a bird bath. Once more. Father parked his car under a star near a bird bath. Let's see number 4. The sound is O. O. As in coal, hole, toll, walk. So, once more, coal, hole, toll, walk. So, I walked through the hole and I saw the toll man calling the low. Once more, I walked through the hole and I saw the toll man calling the low. One more sentence. A quarter of the loan looks awful. Once more. A quarter of the loan looks awful. ఇక్కడ awful, awesome ఇవి ఉన్నాయి కదా. బ్రిటిష్ ఇంగ్లీష్ యాక్సెంట్లో అయితే అది awesome. అదే అమెరికన్ అయితే awesome. ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి సౌండ్ awesome. అది awesome వస్తుంది. అదే బ్రిటిష్ ఇంగ్లీష్ యాక్సెంట్ అయితే awesome. ఓ వస్తుంది. ఫిఫ్త్ సౌండ్. It is the exact pronunciation of the letter A. Sound kuda enti A. Pay, weigh, stay, cable, able, table, fable, stable. Once more. Pay, weigh, stay, cable, able, table, fable, and stable. Let's see these words in example sentence. I'm not able to pay the cable bill. Once more. I'm not able to pay the cable bill. He was late for his favorite date today. Once more. He was late for his favorite date today. Our next sound that looks crazy. ఎందుకు crazy అంటున్నానంటే లెటర్ ఏమో A, but sometimes it will be pronounced as E. ఈ సౌండ్ వస్తుంది. ఎలా అంటే let's see the examples. ప్రైవేట్ అంటాం మనం. ఏం పలకాలి? ప్రైవేట్. క్లైమేట్ కాదు, ఏమనాలి? క్లైమేట్. లెజిటిమేట్. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొన్ని స్లాంగ్స్లో అమెరికన్ యాక్సెంట్లో ఈ అనేది ఏమవుతుందంటే లైట్ శ్వా సౌండ్ అంటే వీక్ అంటామన్నమాట. ఈ సౌండ్ని యూజ్ చేసి పలుకుతారు. క్లైమేట్, లెజిటిమేట్, ప్రైవేట్ అలా కూడా పలకచ్చు. విలేజ్ కాదు, ఏమనాలి? విలేజ్. మెసేజ్, postage, pilgrimage. Our Tirupati is pilgrim city, right? Pilgrimage. Cabbage. Once more, repeat after me. Village, message, postage, pilgrimage, cabbage. Let's see that in examples. My views on the climate are legitimate but private. ఇక్కడ చూసినట్లయితే క్లైమేట్, లెజిటిమేట్, ఇంకా ప్రైవేట్ ఇవన్నీ ఈ యూజ్ చేస్తున్నాం. మై వ్యూస్ ఆన్ ద క్లైమేట్ ఆర్ లెజిటిమేట్ బట్ ప్రైవేట్. వన్ మోర్ సెంటెన్స్. ద మెసేజ్ టు ద విలేజ్ వాస్ అబౌట్ ద పిల్గ్రిమేజ్. వన్స్ మోర్. ద మెసేజ్ టు ద విలేజ్ వాస్ అబౌట్ ద పిల్గ్రిమేజ్. Number 7. A sound is pronounced as shwa. That means a. It is often used in unstressed syllables. అంటే syllables stress చేయం చూడండి, వాటి దగ్గర వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, about, around, amazing, again, along, postman, banana, Canada.
Once more. About, around, amazing, again, along, postman, banana, Canada. అలాగే ఇంకొకటండి, ఏ యాన్ ఈ రెండు యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడే నా ప్రొనౌన్సియేషన్ చూసారా? మనం మామూలుగా పలికేదేంటి ఏ యాన్ అంటాం, కానీ అవి పలకాల్సింది ఎలా అంటే యూజింగ్ శ్వా సౌండ్. అన్ ఇలా యూజ్ చేయాలి. లెట్స్ సీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ సెంటెన్సెస్. An amazing woman. An amazing woman. Let's extend this sentence. An amazing banana for around a pound. An amazing banana for around a pound. One more sentence. The postman had a banana. The postman had a banana. Very good. అలాగే ఈ శ్వా సౌండ్ అనేది ఏఎన్ ఎండింగ్స్తో వచ్చే వర్డ్స్లో కూడా వాడచ్చు. ఎలాగో చూద్దాం. కార్డిగన్, కెనడియన్, పొలిటీషియన్, లైబ్రేరియన్, టెక్నీషియన్. వన్స్ మోర్. కార్డిగన్, కెనడియన్, పొలిటీషియన్, లైబ్రేరియన్, టెక్నీషియన్. ఇంతకుముందు ఓసమ్, ఆసమ్ చెప్పినట్లుగా అలాగే డేటా, డిఏటిఏ కొంతమంది ఏమని ప్రొనౌన్స్ చేస్తారంటే డేటా, కొంతమంది ఎలా చెప్తారంటే డాటా. ఏం చెప్తారు? డాటా. బోత్ ఆర్ యాక్సెప్టబుల్. 8. The letter A is pronounced as A. As in any, many, said, says, and the river Thames. Any, many, said, says, Thames. Any eggs left? Said Ken. No, not many. They're floating down the river Thames. Once more. Any eggs left? Said Ken. No, not many. They're floating down the river Thames. Our last rule, the letter A is pronounced in O sound. ఇంతకుముందు O చూసాం, tall, short ఇవి చూసాము. ఇప్పుడు ఏంటంటే షార్ట్ వావల్ సౌండ్. O as in what, watch, want, was, wash, yacht. Once more. What, want, was, wash, yacht. What's your name? One more sentence. కొంచెం ఇది టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది. లెట్స్ ట్రై. I want to watch you wash my yacht. Once more. I want to wash you wash my yacht. వరకు మనం ఈ 9 సౌండ్స్ చూసాం కదండి. ఏకుండే 9 సౌండ్స్. ఇప్పుడు ఏ అనేది అసలు ఎక్కడ పలకకూడదు అనేది కూడా చూస్తాం. బేసికల్లీ అని వాడతారు చూడండి. బేసికల్లీ అనకూడదు. బేసిక్లీ ఎల్ఎల్వై వచ్చిందనుకోండి, దాని ముందుండే ఏని మనం ప్రొనౌన్స్ చేయకూడదు. ఓకే. బేసిక్లీ, సపరేట్లీ, ఆటోమేటిక్లీ, టిపికలీ. వన్స్ మోర్. Basically, separately, automatically, typically. Typically na? Typically. ఇలా డిఫరెంట్ వేస్లో ప్రొనౌన్స్ చేయొచ్చు. ఎల్ఎల్వై వచ్చిందనుకోండి ఎండింగ్లో, అది ముందుండే ఏని మనం సైలెంట్ చేసేయాలి. అంటే సైలెంట్ ఏ పలకూడదు. Hope you all find this information very useful. ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి ట్రైనింగ్ ఇంకా కావాలంటే మనకి WTL సెంటర్ తిరుపతిలో చాలా మంచి కోర్సెస్, బెస్ట్ కోర్సెస్, అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇస్తున్నామండి. వీఆర్ ప్రొవైడింగ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్. ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ us, దీస్ ఆర్ అవర్ నెంబర్స్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ కదా. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి.
ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ మధ్య కామెంట్స్ అయితే చాలా పాజిటివ్గా వస్తున్నాయి. ఫర్ దట్ we feel very happy and we are always grateful to you. See you all in the next video. Our next video is different ways of pronouncing letter B. Until then, bye bye.